హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకరణ సందర్భంగా అన్నపూర్ణాదేవి విశిష్టత గురించి, అన్నపూర్ణాదేవి అలంకరణ వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం. అన్నపూర్ణ అంటే అన్నం ఇచ్చే తల్లి అనే అర్థం. వారణాసిలో కాశీ విశ్వనాథుడి పక్కనే ఉన్న అన్నపూర్ణ దేవి ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఈ అమ్మవారు శివపార్వతుల అవతారం. ఇప్పుడు మనం అలంకారం విశిష్టత గురించి తెలుసుకుందాం. బంగారు పాత్ర అంటే అక్షయ పాత్ర. అన్నపూర్ణాదేవి ఎల్లప్పుడూ చేతిలో బంగారు పాత్రలో అన్నం పట్టుకొని ఉంటుంది. ఇది ఆహారం ఎప్పటికీ తగ్గదు, ఎప్పుడు క్షామం రాదు అన్న సంకేతం. అభయహస్తం, మరో చేతిలో చెంచా అంటే లడ్డు గరిట ఉంటుంది. ఇది దానం చేయడం, భోజనం పంచడం అనే సూత్రాన్ని తెలుపుతుంది. సువర్ణ ఆభరణాలు. అన్నపూర్ణమ్మను బంగారు ఆభరణాలతో, కాంతివంతమైన వస్త్రాలతో అలంకరిస్తారు. ఇది సంపద, శ్రేయస్సుకు ప్రతీక. కాషాయ వర్ణ వస్త్రాలు త్యాగం, సాత్వికతను సూచిస్తాయి. అన్నం వంటివి నైవేద్యంగా అన్నపూర్ణమ్మకు ముఖ్యంగా అన్నం, పాయసం వంటకాలు నైవేద్యముగా సమర్పిస్తారు. అన్నపూర్ణమ్మను దర్శిస్తే ఇంట్లో ఎప్పుడు అన్నదానం, ధన సంపదలు తక్కువ కావు అని నమ్మకం. అన్నదానాన్ని సమస్త దానాల్లో శ్రేష్టంగా చెప్పడానికి కారణం కూడా ఇదే. వారణాసి, కాశీలో అమ్మవారిని ప్రత్యేకంగా అక్షయపాత్ర దాతగా పూజిస్తారు. కాబట్టి అన్నపూర్ణాదేవి అలంకారం కేవలం అందం కోసం కాదు, అన్నదానం, ఆత్మసేవ, సత్యంపదలకు ప్రతీకగా ఏర్పడింది. ఈ అలంకారం వెనుక ఉన్న పురాణ కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకసారి భగవంతుడు శివుడు పార్వతీదేవికి ఈ జగత్తు అంతా మిథ్య, అన్నం, ఆహారం వంటివి అవసరం లేని భ్రమలు అని ఉపదేశించాడు. అప్పుడు పార్వతీదేవి చిరునవ్వుతో, ప్రాణులు అన్నం లేకుండా జీవించలేవు, అన్నం నిజమే, ప్రాణాధారం అని చెప్పింది. కానీ శివుడు మాయ అని పట్టు వదలలేదు. దీనితో పార్వతీదేవి తన శక్తిని దాచుకుంది. అలా దాచుకున్న వెంటనే భూమి మీద అన్న పానీయాలు ఆగిపోయాయి. అన్నము దొరకలేదు. కరువు మొదలైంది. అందరూ ఆకలితో అలమటించారు. ఆ దృశ్యం చూసిన శివుడికి వాస్తవం తెలిసింది. అన్నం మాయ కాదు, జీవానికి ప్రాణమని గ్రహించాడు. అప్పుడు పార్వతీదేవి అన్నపూర్ణ రూపం ధరించి బంగారు పాత్రలో అన్నం పెట్టుకొని భిక్షకులందరికీ పంచింది. శివుడే మొదట భిక్షకుడై అమ్మవారి దగ్గర అన్నభిక్ష తీసుకున్నాడు. అందుకే అన్నపూర్ణాదేవి అలంకారం వెనుక కథ అన్నదానం, మహాదానం అనే సత్యాన్ని ప్రపంచానికి తెలియజేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.